మిత్రులారా, నరసింహ శతకం యొక్క శీర్షికలో ఈ యొక్క పద్యాన్ని విని దాని అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామా? నాగేంద్ర శయనా నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక. నాగేంద్ర శయనా నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక. పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల భారతీపతి అయిన బ్రహ్మ కెరుక. పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల భారతీపతి అయిన బ్రహ్మ కెరుక. మధుకైట భారీ నీ మాయా సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక. మధుకైట భారీ నీ మాయా సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక. పరమాత్మా నీదగు పక్షపాతిత్వంబు దశశతాక్షుల పురందరుని కెరుక. పరమాత్మా నీదగు పక్షపాతిత్వంబు దశశతాక్షుల పురందరుని కెరుక. వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల నరుల కెరుకన్న ఎవరైనా నవ్విపోరే. వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల నరుల కెరుకన్న ఎవరైనా నవ్విపోరే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దీని అర్థం ఒక్కసారి వినండి. శేష సర్పముపై శయనించడివాడా ఓ నరసింహ, నీ పేరులోని తీపి మూడు కనుల గల ఈశ్వరునికే తెలియను. పద్మముల వంటి కనుల కలవాడా, నీ శక్తి సామర్థ్యములు సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మకు మాత్రమే తెలియను. మధుకైటభులు అను రాక్షసులకు విరోధి అయినవాడా, నీ మాయ యొక్క గొప్పతనము భూమిలో బలిచక్రవర్తికే తెలియను. ఓ పరమాత్మ, నీ పక్షపాత బుద్ధి 1000 కనుల గల ఇంద్రునికే ఎరుక. నీ కథల చిత్రములన్నీయు ఈశ్వరుడు బ్రహ్మ బలిచక్రవర్తి ఇంద్రులకే తెలియను. ఇతరులకు తెలియననినా ఎవరైనా పరిహాసము చేయక ఉందురా? ఎవరైనను పరిహాసము చేయక ఉందురా? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త